ఇది చెప్పాక కైవల్య పాదం 4వ భాగం. కైవల్యం అంటే ఏదో కొంచెం గొప్ప 2-3 పదాలు చేస్తాం. మనకు బోధపడినంత బోధపడ్డది అంటే ముందుగా బోధపడుతూ ఉంటుంది. ఒకరోజు బోధపడేవి కావు. అంటే నేను మీకు పాఠం చెప్తున్నానంత అన్నంత మాత్రం నాకు బోధపడ్డాయని మీరు అనుకోవద్దు. మీకు నేను వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసాను కనుక నీకు బోధపడ్డాయి అని అనుకోవద్దు. మీకు నాకు కూడా శనగ్గింజలు నీళ్ళలో నానేస్తే ఓ రోజు 2 రోజుల్లో నానాలి కదా, మొక్కలు రావాలంటే. ఈ నీళ్ళు ఈ శనగ్గింజలు అర్థమైందా? ఏళ్ళు మొక్కలంటే ఎట్లా వస్తాయి? టైం కావాలి, భావన చేయాలి. భావన చేస్తే ఏమవుతుంది? దాని లక్షణం పరబ్రహ్మ లక్షణం జీవుడికి అంటుతుంది. ఎలాగో జీలకర్ర నిమ్మకాయ రసంలో భావన చేస్తాం. కొంత కై వేయాలి. ఇస్తే ఏమవుతుంది? జీలకర్రకి నిమ్మకాయ రుచిస్తాం. భావన జీలకర్రను అది భావన అంటే. అలాగే అల్లం నిమ్మకాయ రసంలో వేస్తాం. కొంత కై ఇవ్వాలి. ఇది అల్లం, ఇది నిమ్మకాయ తెలిసిందా? ఏది రుచికంటే రాదు, దాంట్లో నానాలి. కనుక ఇప్పుడు మనం చదువుకున్నటువంటి సూత్రాల్లో మనం చాలా కాలం నానాలి. నానితే ఈ నానాత్వం పోయి కైవల్యం అనేటువంటిది దానంతరది అది నన్ను అనుగ్రహించే గొప్ప కైవల్యం. అంటే మనం దాన్ని సాధించేది కాదు, అది తెలియాలి. మన పని మనం చేసుకుంటూ వెళుతూ ఉంటే అది ఏదో ఒక రోజున అంటే అన్నం ఉడకటం లాగా, అన్నం తయారవటం లాగా. అన్నం ఉందా అంటాం, అన్నం ఉంటే తగలడుతుంది. అన్నం ఉండం, బియ్యాన్ని నీళ్ళని కలిపి వండుతాం కానీ అంటాం తెలియక అన్నం ఉందా అంటాం. అన్నం వండుకుంటే అన్నం గిన్నెలో పడి మళ్ళీ వండటం మరిపోదు. కానీ మనం ఏం వండుతున్నాం? బియ్యం నీళ్ళు మన కర్తవ్యం అంతవరకు గిన్నె. మనం వండుతున్నప్పుడు అన్నం లేదు, అది వండుకు పెట్టడం చేస్తే అన్నం వస్తుంది తప్ప అన్నం మనం సాధించేది కాదు, సిద్ధించేది. ఆ రెండింటిలో గర్భపడకూడదు. ఎట్లయినా సరే మోక్షం తెచ్చుకోవాలండి. గిరిగా తెచ్చి నేను గట్టనిచ్చాను. సన్యాసం పుచ్చుకుంటా ఉంటారు, పుచ్చుకుని వచ్చేది ఇవి పుచ్చుకున్నాం, గురి పుచ్చుకున్నాం అనేది సన్యాసం పుచ్చుకున్నాం అంటారు. పుచ్చుకుంటే దిక్కువాలండి. మనకి అది రావాల్సింది పండు పండటం అనేది. పండు తెచ్చుకుంటున్నా ఉల్లి రకంగా ఉంటే సక్రమంగా వస్తుంది. ఎందుకంటే కాయ దోరకాయ కొండ లోపల పురుగు పడకుండా కానీ జాగ్రత్తగా దాన్ని దోహదం జరిగినట్లయితే పండటం అనేటువంటిది అది జరుగుతుంది తప్ప కాయ తెచ్చుకోరు. అక్కడ కనిపిస్తారు. మోక్షాల గురించి మనం సాధించుకునేది, వేధించుకునేది ఇట్లాంటివే ఉండవు. మన కర్తవ్యం మనం చేస్తూ ఉంటే ఈ చెప్పబడినటువంటి కారసంస్కృతి వచ్చేటువంటి ఏం చేస్తే వస్తుందని చెప్పారో అది చేసుకుంటూ ఉంటే అది వచ్చే నాటికి వస్తుంది. దానికోసం ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఎందుకని ఇది చేసే బదులు ఎదురు చూస్తూ ఉంటాం కదా, ఎందుకు వస్తుంది? ఒక్కో మాట ఆంజనేయ స్వామి గుడి ప్రదక్షిణ చేసి ఒక్కో మాట ఇలా చూస్తున్నారు. సుమారుగా 47 చూస్తుంది. ఏటమో అట్లా చూసుకుంటున్నావు వాడికి అనుమానం వస్తుంది. ఏం లేదంటే ఆంజనేయ స్వామి గుడి ప్రదక్షిణ చేసి పిల్లలు పుడతాయన్నమాట. ఒక మాట ప్రదక్షిణ చేసి ఒక మాట ఇలా చూసుకుంటూ ఉంటాం. ఆయన ఆంజనేయ ఉపాసకుడు ఆయనకి కష్టం వేసింది. 47 తగలబెట్టేసింది. ఇంకా కొద్ది 4-5 ఏళ్ళు ఉంటే వీడికి అవి కాస్త ఉడికిపోతే ఈ టైం అయిపోతుంది అని ఓ రోజున పెద్ద టెంకాయ తీసుకొచ్చి ఆంజనేయ స్వామి ఇది నా తలకాయ మీద పెట్టుకుని గొడవ కొట్టుకోమంటావా, ఆవిడకి ఏమైనా చేస్తావా అని అడిగి ఆత్మని కొట్టుకున్నాం. అంటే వాడు ఆగరా అని ఆపేస్తా ఒరే ఇసుకుని ఇంకా దయగలవాడువే ఆవిడకేం దయచూడరు, ఎవరినైనా చూస్తాను రా అన్నమాట. మరి 25 ఏళ్ళ నుంచి గుడి చుట్టూ తిరుగుతుందంటే ఎందుకు తిరుగుతుందో అనుకున్నామన్నా ఆంజనేయ కూడా నేను ఆ కోటి వేస్తాను. ఎందుకు తిరుగుతుందో అంటే నన్ను కలుసుకుని తిరగలేదు ఒక్కరోజు కూడా అన్నట్ట. ఏం కలుసుకుని తిరుగుతుందంటే ఆవిడ కలుపుని కలుసుకుని తిరుగుతుంది, నన్ను కలుసుకుని తిరగలేదు, నా కోసం కావాలనుకున్నాను. 25 ఏళ్ళ ఒక్క మాట కూడా ఆంజనేయ స్వామి కలుసుకుని తిరగలేదు, నాకు కలుపు కావాలని తిరిగింది. బ్రహ్మచారి గురించి ఆయనకి మరి ఎట్లాగా? అప్పుడు ఈ కథ మనం గెలుపుకుని లాభం లేదు. ఆవిడికి భక్తి పుట్టిన తర్వాత సంతానం కలిగి ఏమన్నా పాపం ఉంటుందేమో. 25 ఏళ్లలో ఎన్ని మాట తిరిగినా నాకు గర్భం కావాలి, నాకు గర్భం కావాలని తిరిగింది. కానీ ఓ ఆంజనేయ అని తిరగలుగుతుంది ఒక్క మాటను. నా కోసం కాదు ఉరికే తిరుగుతుంది, ఏదో భారతం తిరుగుతుంది అనుకున్నా అన్నాడు ఆయన. ఇంకా కైవల్యం అనేటువంటిది కూడా జాగ్రత్తగా ఉంటారు. ఈ విక్రమార్కుడు కథల్లో కూడా చేశారు కొత్తని కథ. విక్రమార్కుడును మంత్రి గారును ఒక విమానంలో ఏడుతున్నారు. ఏడుతుంటే మధ్యలో ఏదో ఇక్కడ బూడిద రంగులో ఉన్నాడు కొండలని అడిగారు విక్రమార్కుడు. వాడు మంత్రి బూడిద రంగులో ఉంటాడు, బూడిదే అన్నాడు. ఇదేంటి ఇంత బూడిదంటే పర్వతాకారం వస్తే అన్నాడు. ఇంత బూడిదే ఒకటి దిగా అంటే అప్పుడు చెప్పాక ఇక్కడ అమ్మవారి యొక్క
ఉపాసకుడు ఒకడు ఉన్నాడు, రోజు హోమం చేస్తాడు. ఆ హోమం చేసి ఇక్కడ పోస్తాడు, ఆ బూడిద అన్నట్ట. అబ్బా జనాల నుంచి చేస్తుంటే పర్వతం అంత అవుతుందండి, వాడికి ఏమన్నా అమ్మవారు శిక్షించారా, పోనీ వారిని దర్శనం చేసేదా ఉన్న సంవత్సరం అది పోనీ వెళ్ళారు. ఇటు శుభ్రంగా అన్నీ ఉన్నాయి, కావలసినటువంటి వ్యవహారం అంతా ఉన్నది. కానీ లేదంటే అమ్మవారు కనిపించారా అంటే ఇంతవరకు ఎప్పుడు కనిపించలేదు, కళ్ళలో కూడా కనిపించలేదు అన్నట్టు. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు అంటే ఏదో 150 ఏళ్ళు నుంచి చేస్తున్నాం అన్నట్టు. ఇది చేయండి అన్నట్టు. చేస్తే మామూలుగా శుభ్రంగానే చేస్తున్నారు. అమ్మవారి యొక్క మంత్రం అన్ని సక్రమంగానే ఉన్నాయి. ఎందుకు జరగలేదు, ఇది బోధపడక నేను చేసి చూస్తానన్నారు విక్రమ వేసి అని హోమం చేసి అమ్మవారు ప్రసన్నం కాకపోతే కసి తీసుకుంటాను, తలకాయ నరికేస్తున్నట్టు ఆ హోమంలో పెట్టి తల ఇది ఆ తల అందులో పడింది. ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయింది, ఇక పట్టుకుంది అమ్మవారు. దీనికి అదేం పోయినా సాహసం చేస్తానంటే అంతమందిని పరిపాలిస్తున్నటువంటి వాడు నీ విడబోతేట అందుకని. మరి ఈ మాత్రం వాడికి ప్రత్యక్షం అయితే నీ నిత్యాలు ఏమన్నా రాలిపోతావా అని అడిగాక ద్వారా ఎందుకు ప్రత్యక్షం ఉంటాం, అయినా ఎవరికైనా ప్రత్యక్షం అవుతాం. మరి వాడి సంగతి నన్ను విలువలేదు. మరి ఈ బూడిదంతా ఏంటంటే వాడు ఏ పని చేస్తే ఎక్స్పెరిమెంట్ యూపీ కోసం రీసెర్చ్ చేస్తున్నాడు అనుకున్నాను. అంటే మంత్రం జపం చేస్తున్నాం కదా, క్రీం కాళికాయ నమః జపం వేళ్ల మీద లెక్కెట్టేటువంటి జపం వీటిని లెక్కెడుతున్నాడు కానీ అమ్మవారి నుంచి లెక్కెడుతున్నాడు. ఇక రెడీ చేస్తూ ఉంటాం 108 రామ 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 లేకపోతే గాయత్రి ఏదంటే ఏ మంత్రం చేసినా పెద్ద పూస ఎప్పుడు వస్తుందా అనే జపం, కానీ దేవత మీద ఉండదు కదా జపం. కనుక పూస జపం చేస్తే దేవత ఎందుకు వస్తుంది, అంగుడి దగ్గర అంటే ఈ కనుపులు చూస్తే దేవత ఎందుకు వస్తుంది, నన్ను పిలవకుండా వాడు ఇది చూసుకుంటూ ఉంటే నేనేం రాను. రోజుకి కనీసం కొన్ని వేల మాటలు అరుస్తాడు. ఏది కాళికాదేవి మంత్రం క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ అనేవాడు మంత్రం అవుతుందా, ఐస్ క్రీమ్ అని గట్టిగా అరుస్తాడు. అక్షర 2 లక్షలు చేసిన ఆవిడ ఆయన పిలవటం లేదు, ఐస్ క్రీమ్ అమ్ముతున్నాడు. కానీ ఆ గిడి తెలియక లాభం లేదు. అంచేత నేను వాడి ప్రత్యేక వాళ్ళని పిలుస్తున్నాడు తెలియలేదురా, ప్రత్యక్షం వాడు పిలవలేదు. నన్ను ఉంటాయి కానీ కొనుక్కున్నట్టు అక్కడ విక్రమార్కుడు. కనుక కైవల్యం అనేటువంటిది, మోక్షం అనేటువంటిది వచ్చేది కానీ తెచ్చేది కాదు. అదొకటి గుర్తించి మిగతా మన కర్తవ్యం మనం చేసుకుంటుంది. మనం చెబుతూ కైవల్య పాదం అనేటువంటి దాంట్లోకి ప్రవేశిస్తున్నాం.